నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కూర గ్రామంలో మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు చోటు చేసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన సుమారు 2000 మంది నేతలు టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, జనరంజకమైన పాలనను చూసి యువకులు ఆకర్షితులవుతున్నారని మంత్రి తెలిపారు. ప్రతి కార్యకర్తను పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని, కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని మంత్రి తెలిపారు. మర్చిపోయి రవి అండ్ కోడ చిన్నారెడ్డి గారు ఇద్దరు కూడా బీజేపీ నుంచి వచ్చినారు. పావులనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినారు. అట్లే దినకర్ వన్నెల్ బీ నుంచి మాట్లాడాడు. ఆయన బీఎస్పీకి పనిచేసిన వ్యక్తి. ఆయన కూడా వారి కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మాట్లాడడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అట్లే సాయన్న తుర్తి నుంచి మాట్లాడారు. వారు కూడా బీఎస్పీకి ఇంతకుముందు ఓటు వేసిన వ్యక్తి. దళిత అట్టడుగున ఉన్నటువంటి వారిని పట్టించుకోవాలనే ఒక సూచన మాకు చేసిండు. తప్పకుండా ఆ కోణంలోనే కేసీఆర్ గారి ఆలోచనలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే యాదవ్ కిసాన్ నగర్ ఎక్కడైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడో ఆ తమ్ముడు మాట్లాడడం జరిగింది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోష్ కుమార్ పాల్గొన్న